వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హైకోర్టులో పిన్నెల్లికి బెయిల్, అభ్యంతర బెయిల్పై విడుదల చేసిన పోలీసులు. కేటీఆర్కు నిరసన సెగ, మహిళా కమిషనర్ వద్ద ఉద్రిక్తత. హీరో రవితేజకు సర్జరీ, విశ్రాంతి తీసుకోవాలన్న డాక్టర్లు. తెలంగాణలో పంజాబ్ విసురుతున్న డెంగ్యూ, హైదరాబాద్లో అత్యధికంగా నమోదైన కేసులు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా కేటీఆర్ను కమిషనర్ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మహిళా కమిషన్ ముందు వివరణ ఇచ్చేందుకు ఆఫీసుకు వచ్చిన కేటీఆర్ ఈరోజు ఆఫీసుకు వచ్చారు. కేటీఆర్ వస్తున్న నేపథ్యంలో మహిళా కాంగ్రెస్ నేతలు కమిషన్ వద్దకు వచ్చి భారీ సంఖ్యలో చేరుకున్నారు. అనంతరం కేటీఆర్ అక్కడికి చేరుకోగానే మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు కేటీఆర్ వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. కేటీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడే బందోబస్తులో ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీనితో అక్కడ తోపులాట, ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ తోపులాటలో పలువురు గాయపడినట్టు తెలుస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగినట్టు కూడా సమాచారం. టాలీవుడ్ స్టార్ హీరో రవితేజకు ఆపరేషన్ జరిగింది. ఆయన కుడి చేతికి వైద్యులు సర్జరీ చేశారు. 6 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని ఆయనకు వైద్యులు సూచించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే, తన తాజా చిత్రం RT-75 షూటింగ్ సమయంలో ఇటీవల రవితేజ గాయపడ్డారు. అయితే గాయాన్ని లెక్క చేయకుండా ఆయన షూటింగ్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో గాయం మరింత పెద్దదైంది. దీనితో చివరకు ఆయన చేతికి డాక్టర్లు సర్జరీ చేశారు. సామాజ వర్గంలో చిత్రానికి రచయితగా పనిచేసిన భాను భోగవరపు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. హీరోయిన్గా శ్రీలీల నటిస్తోంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు రవితేజ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో డెంగ్యూ పంజా విసురుతోంది. నిన్నటి వరకు 5,500 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. అనేక జిల్లాల్లో 100కు పైగా కేసులు నమోదవగా హైదరాబాద్లో 2,148 కేసులు నమోదయ్యాయి. కరీంనగర్లో 224, ఖమ్మంలో 641, మహబూబాబాద్ 103, మహబూబ్నగర్లో 120, మేడ్చల్ మల్కాజ్గిరిలో 356, నల్గొండ జిల్లాలో 151, పెద్దపల్లిలో 155, రంగారెడ్డి 100, సంగారెడ్డి 132, సూర్యాపేట 222, వరంగల్లో 208 కేసులు నమోదైనట్లు వైద్యులు తెలిపారు. ఇక డెంగ్యూ కేసులు భారీగా నమోదవడంతో ప్రభుత్వం, ప్రైవేట్ ఆసుపత్రులకు రోగులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. అయితే నిలోఫర్ ఆసుపత్రి పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది. ఆసుపత్రిలో సరిపడా బెడ్స్ లేక ఒక్క బెడ్ పైన 2కి పైగా పేషెంట్స్ను ఉంచారు. హాస్పిటల్కు వచ్చే రోగులకు సంబంధించిన బంధువులు రోడ్ల మీద పడిగాపులు కాస్తున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈవీఎంల ధ్వంసం కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై ఈవీఎం ధ్వంసం, హత్యాయత్నం వంటి కేసులు నమోదవ్వగా పోలీసులు అరెస్ట్ చేసి జూన్ 26 నుంచి పిన్నెల్లిని నెల్లూరు జైల్లో ఉంచారు. కాగా తనకు బెయిల్ ఇవ్వాలని పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించగా శుక్రవారం పిన్నెల్లికి షరతులతో కూడిన బెయిల్ను హైకోర్టు ఇచ్చింది. అయితే కోర్టు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ ఇవ్వడంతో నెల్లూరు సెంట్రల్ జైలు వద్దకు ఆయన అనుచరులు భారీగా చేరుకున్నారు. కాగా ఈరోజు పిన్నెల్లిని అభ్యంతర బెయిల్పై విడుదల చేశారు. చూసారుగా, ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.